ఇది శ్వాస వ్యవస్థ, గాలి గొట్టం. నెక్స్ట్ ఏమున్నాయి ఇందులో? 2 ఊపిరితిత్తులు. ఇవి 2 ఏంటి? ఊపిరితిత్తులు. దేనికోసం? ముక్కు ద్వారా వచ్చిన గాలి శ్వాసనాళం నుంచి 2 ఊపిరితిత్తులకు వెళ్ళడం ద్వారా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా లోపల చూడండి, ఇటు సైడ్ కట్ చేసి ఉన్నది చూడండి. ఇగో ఇక్కడ ఇది నాళం, శ్వాసనాళం 2గా చీలిపోతుంది అన్నట్టు. 2 ఊపిరితిత్తులకు 2. ఇది ఒక నాళము, ఇందులోకి ఒక నాళం వెళ్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి ముఖ్యమైన ఇవి. ఇప్పుడు మనం గుండె గురించి తెలుసుకుందాం. మానవుని యొక్క గుండె త్రిభుజాకారంలో ఉంటుంది. ఏ ఆకారం ఉంటుంది? త్రిభుజాకారంలో ఉంటుంది. గుండె నువ్వు ఇంగ్లీష్లో హార్ట్ అంటారు. ఏమంటారు? హార్ట్ అంటారు. గుండె లోపల 4 గదులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన 2 గదులు మీకు కనబడుతున్నాయా? పైన 2 గదులు కనబడుతున్నాయా? కింద కూడా 2 గదులు ఉంటాయి. కింద కూడా ఎన్ని ఉంటాయి? ఈ గుండెకు ఒక నాళం వచ్చేసి ఊపిరితిత్తుల నుంచి వచ్చే నాళం ఉంటుంది. ఒక నాళము శరీరానికి రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె నుంచి పోతుంది. ఈ విధంగా గుండెకు సంబంధించిన శాస్త్రాన్ని కార్డియాలజీ అని, గుండెకు సంబంధించిన డాక్టర్ని కార్డియాలజిస్ట్ అని అంటారు. గుండె మనిషి శరీరంలో ఎడమ వైపున 2 ఊపిరితిత్తుల మధ్యన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. ఎంత ఉంటుంది? పిడికిలి పరిమాణంలో ఉంటుంది. ఇది గుండె గురించి చిన్న ఇన్ఫర్మేషన్. గుండెలోని రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఓకే, రైట్. నా గుండె గురించి పాట పాడండి. థ్యాంక్ యూ. ఇంకొక వైపుకు 3 పలకలు ఉంటాయి. ఎన్ని పలకలు ఉంటాయి? 3 పడతాయి. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరిని ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలిలోని ఆక్సిజన్ విసర్జన వ్యవస్థ. అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి గారు హనుమాన్ దేవాలయం, వాటర్ ట్యాంక్, ఆరోగ్య కేంద్రం, ఇంకుడు గుంతలు. నా పేరు భానుప్రసాద్. గ్రంథాలయం, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్. ఆకలితో ఆకలి, ఆవు, ఎలుక, రామచిలుక, ఏనుగు. శ్వాస వ్యవస్థ. నాది చూడండి. నా పేరు సన్నీ. ఇది నా రాకెట్. పేపర్ వెయిట్. అందరు నమస్కారం. మై నేమ్ ఇస్ వరుణ్ సాయి. తెలంగాణ రాష్ట్ర చిరునాలు. రాష్ట్ర ఫలం మామిడికాయ. విసర్జక వ్యవస్థ. మూత్రపిండం, మూత్రాశయం. వ్యవసాయ పనిముట్లు: కొడవల, గొడ్డల, పార, కత్తి, నాగలి. మై నేమ్ ఇస్ యువన్ సిద్ధార్థ్. వడ్లు, వరినారు, వరి కొయ్యలు, వడ్లు, బియ్యం. సౌరశక్తి. నా పేరు నాగవిక. నీటిని కాపాడదాం, నన్ను కాపాడండి. గాలి కాలం. భూమి కాశోదం, నన్ను కాపాడండి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని పెనుకొండ గ్రామ శివారు నరసింహలగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఏర్పాటు చేసి విద్యార్థులకు చక్కని సందేశం ఇచ్చారు. Really?
భారత్, భారత్, ఒడిస్సా ఏమంటావు? రైట్. నువ్వు కొంచెం ముందుకు, కొద్దిగా ముందుకు. నువ్వేమంటావు? కర్ణాటక ఏమంటావు? అస్సాం, ముస్లిం, ఢిల్లీ, గుజరాత్, కృష్ణ, రాజస్థాన్, భారత్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, నమస్కారం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ శివారు నరసింహగూడెం ప్రాథమిక పాఠశాలలో రేపు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క జాతిని అన్ని రంగాలలో, అన్ని దిక్కుల, అన్ని ప్రాంతాలను కలపడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషికి నిదర్శనంగా మరియు 4వ తరగతి తెలుగు పాఠంలోని దేశంను ప్రేమించమన్న పాఠం యొక్క భావాన్ని పిల్లల లోపల దేశ సమైక్యతను పెంపొందించడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో దాదాపు అన్ని రాష్ట్రాల వేషధారణలతో పిల్లలకు దేశ సమైక్యత గురించి చెప్పుకుంటూ దేశ ఔన్నత్యాన్ని చాటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా పిల్లలు పూర్తిగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామస్తులందరికీ, తర్వాత పెద్దలందరికీ, నాతో పాటు పనిచేస్తున్న సహా ఉపాధ్యాయులు సునీత మేడం గారికి, నా పేరు కొడిపాక రమేష్, హెడ్ మాస్టర్, ఎంపీపీఎస్ నరసింహగూడెం. Your Highness, my name is Bajarang. What brings you to my darbar? Your Highness, I have a large fault to Gopal last year. Has he not paid you for the well? Your Highness, he has not paid me only for the well. What is your complaint? He using the water, although he is not paid me. Not paid you for the water, Birbal. I have never had such a complaint before. Have you? To Your Highness, Gopal has paid for the well. Thus the well belongs to him. Yes, Mantriji, but only the well. You mean the water belongs to you? Yes, Mantriji. So your water is in Gopal. Well now you pay him. Take out your water immediately. Your Highness, I am sorry. Ha ha ha.